Hi guys, welcome back to my YouTube channel, and today I would like to share about my IELTS exam experience. IELTS exam మీరు రాసి you can go for Canada and United States for the higher studies, and it's the English exam, and exam కూడా చాలా ఈజీగానే ఉంటుంది. Firstly, you should prepare well. This IELTS exam requires just 1 to 2 months of preparation, that's it, and you can easily crack the IELTS exam. And nextly ఏంటంటే IELTS exam మీరు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే you can డైరెక్ట్లీ బుక్ అయ్యా ఆన్లైన్. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఐఎల్స్ స్లాట్ బుకింగ్, నేను కూడా అలాగే చూస్ చేసుకున్నా. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యూ షుడ్ గో ఇన్ రైట్ వే, ఎక్కడ ఏం ప్రాబ్లమ్ అరైజ్ అవ్వకుండా మీకు చేయాలనుకుంటే యూ కెన్ కాల్ యువర్ నియరెస్ట్ ఐడిపి కన్సల్టెన్సీ అండ్ యూ కెన్ send your details to them and your passport details, scanned copy, and you can make payment online also. సో మీరు ఇలా కూడా మీ ఐఎల్స్ ఎగ్జామ్ స్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐఎల్స్ ఎగ్జామ్ మీకు 2 వేస్లో కండక్ట్ చేస్తారు. వన్ ఈజ్ ద పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. నేను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఏమనుకున్నా అంటే ఇంట్లో కూర్చొని రాయాలేమో అని చెప్పి నేను అనుకున్నా, బట్ మై పర్సెప్షన్ వాజ్ రాంగ్. అండ్ లాటర్ ఐ కేమ్ టు నో దట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే వాళ్ళు మీకు ఒక స్లాట్ ఇస్తారనమాట. ఆ స్లాట్లో మీరు వాళ్ళ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాలి వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్లో. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్, అండ్ నేను రాసిన ఎగ్జామ్ అయితే పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ బికాజ్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ మచ్ కంఫర్టబుల్ ఫర్ మీ. అండ్ సెకండ్లీ ఏంటంటే చాలామంది ఏం చెప్పారంటే ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తే మీకు ఐదర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ కన్నా చాలా హై వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే చాలా లో వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్ చాలా బాగా రాశారు అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ బ్యాండ్ 7 అండ్ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తే అది మీకు 7.5 వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ 6.5 ఆల్సో. అది సో అందుకని నేను కూడా ప్రిఫర్ చేసేదాన్ని పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ ప్రిఫర్ చేశాను. అండ్ నా ఫ్రెండ్ ప్రీవియస్లీ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిన తను కూడా పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ రాశాడు అండ్ హీ గేవ్ మీ సమ్ టిప్స్ రిగార్డింగ్ ద ఎగ్జామ్. సో ఐ ఫెల్ట్ లైక్ ద పెన్ అండ్ పేపర్ ఇస్ మచ్ కంఫర్టబుల్ ఫర్ మీ. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు మీకు వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్లీ మేబీ మీకు ఇచ్చిన మౌస్ ప్రాపర్గా వర్క్ చేయకపోవచ్చు, ఆర్ ఎల్స్ మీకున్న నెట్ కనెక్షన్ కూడా కొంచెం స్లో ఉండొచ్చు. అలాంటి టైంలో ఇష్యూస్ కనుక రైజ్ అయితే మీ ఆటోమేటిక్గా మీ టైం అనేది కౌంట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేయడానికి 5 minutes అలా అయినా మీకు ఆ 5 minutes కూడా టైం వేస్ట్ అయిపోతుంది అండ్ యూ విల్ బి గెట్ టెన్స్డ్. అదే పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ అయితే వాళ్ళు మీకు పేపర్స్ ఇచ్చేస్తారు, యూ కెన్ హ్యాపీలీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎగ్జామ్. అండ్ సెకండ్లీ మీకు ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి ఫర్ మేకింగ్ ద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే మీరు మీ ఐఎల్స్ ఎగ్జామ్ బుక్ చేసినప్పుడు అది నార్మల్ రీజనల్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్తో వర్క్ అవ్వదు, దానికి కన్ఫర్మ్గా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అండ్ లిమిట్ కూడా అబౌట్ 20,000 పెట్టుకోండి. ఐఎల్స్ ఎగ్జామ్ కాస్ట్ ఇట్ నియర్లీ 15,000 రూపీస్ అలాగా, ఎందుకంటే డాలర్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది డే బై డే, అండ్ సో ఇట్ డిపెండ్స్ అపాన్ దట్, బట్ ఆన్ యావరేజ్ ఇట్ విల్ బి అరౌండ్ 15,000 రూపీస్ ఓన్లీ. అండ్ మీకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ అవుతుందంటే ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 different days ఆర్ ఏ సింగిల్ డే. అది కూడా 2 parts కింద కండక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఓన్లీ స్పీకింగ్ అసెస్మెంట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ మీకు స్పీకింగ్ రౌండ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మీకు రైటింగ్, రీడింగ్ అండ్ లిజనింగ్ టెస్ట్ ఇవన్నీ ఒకే డేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు స్లాట్ సెలెక్షన్స్ కూడా ఓన్లీ సాటర్డే సండేస్ ఈ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అండ్ సో దట్ వీకెండ్లో చాలామంది పీపుల్ వచ్చి ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పి. సో మీకు కూడా స్లాట్స్ మ్యాక్సిమం ప్రతి వీక్లో సాటర్డే సండే అవైలబిలిటీలో ఉంటాయి, అండ్ ఆ స్లాట్స్ ఫిల్ అయిపోతే మీరు నెక్స్ట్ స్లాట్కి బుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బుక్ చేసుకునే స్లాట్ ఏంటంటే మీ సెకండ్ పార్ట్ ఆఫ్ ఎగ్జామ్ లైక్ దట్ ఈజ్ రీడింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ టెస్ట్కి మీరు బుక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ఏ మెయిల్ వితిన్ 6 or 7 days దట్ యూ కెన్ సెలెక్ట్ ది స్లాట్ ఫర్ యువర్ స్పీకింగ్ టెస్ట్ ఆల్సో. కాకపోతే నాకేంటంటే చిన్న ఎర్రర్ వచ్చింది ఆ టైంలో ఎంటైర్ ఐడిపి వెబ్సైట్లోని. సో ఐ వాజ్ అనేబుల్ టు బుక్ మై స్పీకింగ్ స్లాట్, అండ్ నేను వాళ్ళకి కాంటాక్ట్ కూడా చేశాను. యూ కెన్ ఫైండ్ ది నెంబర్ ఇన్ గూగుల్, అండ్ ఐ కాల్డ్ దెమ్ అండ్ దే సెడ్ దట్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద వెబ్సైట్. సో ఐ వాజ్ అనేబుల్ టు బుక్ మై స్పీకింగ్ స్లాట్, అండ్ ఆటోమేటికలీ వాళ్ళే నాకు ఒక స్లాట్ బుక్ చేసేసి మెయిల్ చేశారు, దిస్ ఈజ్ యువర్ స్పీకింగ్ స్లాట్ అండ్ యూ షుడ్ బి హియర్ ఇన్ దిస్ లొకేషన్ ఫర్ యువర్ స్పీకింగ్ అసెస్మెంట్ అని చెప్పి. సో అండ్ నార్మల్ టైంలో అయితే మీరు మీ స్పీకింగ్ స్లాట్ని మీ పార్ట్ 2 ఎగ్జామ్ అయిపోయాక అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ 2 ఎగ్జామ్ ముందైనా బుక్ చేసుకోవచ్చు. చాలామంది పీపుల్ ఎలా బుక్ చేసుకుంటారు, ఫస్ట్ స్పీకింగ్ అసెస్మెంట్ పెట్టుకుంటారు అండ్ నెక్స్ట్ రీడింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ అసెస్మెంట్ పెట్టుకుంటారు. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే మీరు ఆ టైంలో బుక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇచ్చిన స్లాట్స్లోని. వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్ కన్నా ఒక 1/2 hour ముందే అక్కడ రీచ్ అయ్యి వెయిట్ చేశాను. అక్కడ సెక్యూరిటీ ఏంటంటే మిమ్మల్ని ఒక్కరినే లోపలికి అలౌ చేస్తారు, అండ్ దే వోంట్ అలౌ ఎనీ డిజిటల్ గ్యాజెట్స్ లైక్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ ది డిజిటల్ వాచెస్, ఇవేం అలౌ చేయరనమాట. అండ్ యూ షుడ్ గో ఇన్ ఫార్మల్ అండ్ దట్ ఈస్ హైలీ రికమెండెడ్ బికాజ్ అక్కడ మీకు ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ జరుగుద్ది, అండ్ ఒక అమెరికన్ గాయ్ కానీ ఒక అమెరికన్ లేడీ కానీ మీకు ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు స్పీకింగ్ ఎగ్జామ్ది. అండ్ ఇన్ వెరీ రేర్ ఛాన్సెస్ దేర్ మే బీ ఏ ఇండియన్ గాయ్ ఆల్సో. నాదేంటంటే విశాఖపట్నంలో తేజ్ నివాస్ అనే హోటల్లోని నా స్పీకింగ్
అసెస్మెంట్ జరిగిందనమాట. అక్కడికి నేను వెళ్ళి నా స్పీకింగ్ అసెస్మెంట్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దట్ విల్ బీ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ దెమ్. ఆ క్వశ్చన్స్ మీరు కనీసం గెస్ కూడా చేయలేరు. మేబీ దే విల్ బీ ఆస్కింగ్ ఫస్ట్లీ ప్రతి ఒక్కరిని అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ ఎడ్యుకేషన్ గురించి, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఆఫ్టర్ యువర్ అండర్ గ్రాడ్, అని వాట్ ఈస్ యువర్ జాబ్ రోల్. If you say that you're working for some company, definitely they will ask what is your role in that and how long you're working in this company and why are you writing your IELTS exam right now అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ స్పీకింగ్ పార్ట్ కూడా మీకు 3 పార్ట్స్లో డివైడ్ అయ్యి చేస్తారు. ఫస్ట్లీ వాళ్ళు ఒక ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్లీ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఆన్సర్స్. అంటే మీరు స్పీకింగ్లో మీ ఫస్ట్ పార్ట్లో మీరు ఇచ్చిన ఆన్సర్స్ రిలేటెడ్గా అడుగుతారు. నేను సపోజ్ నేనేం చెప్పానంటే నేను టాటా కన్సల్టెంట్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నా అని చెప్పి ఫస్ట్ పార్ట్ ఆఫ్ రౌండ్ క్వశ్చన్స్లో చెప్పాను. అండ్ సెకండ్ పార్ట్లో వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఓకే మీరు టీసీఎస్లో మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ వాట్ డొమైన్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ అండ్ హూ ఆర్ యువర్ క్లయింట్ ఫ్రమ్ విచ్ కంట్రీ దే ఆర్. అండ్ సెకండ్లీ దే ఆస్క్డ్ మీ అబౌట్ మోడో ఎలా జరుగుతున్నది, ఆన్లైన్ అవుతున్నదా ఆఫ్లైన్ అవుతున్నదా, అండ్ వాట్ ఈజ్ యువర్ ప్యాకేజ్ అండ్ వై డూ యూ వాంట్ టు రైట్ ద ఐఎల్స్ ఎగ్జామ్ రైట్ నౌ. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ స్పీకింగ్ టెస్ట్లో మీకు క్యూ కార్డ్ చూపిస్తారు. క్యూ కార్డ్లో వచ్చే క్వశ్చన్స్ మీరు గెస్ చేయలేరు. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. నేను చాలా క్యూ కార్డ్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను, బట్ నాకు వచ్చిన క్వశ్చన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఈజ్ జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ డోంట్ వాంట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ నాకు అడిగారు అనమాట. అండ్ ఐ డిడెంట్ ప్రిపేర్ దిస్ క్వశ్చన్. అండ్ వాళ్ళు మీకు ఒక 1 minute టైం ఇస్తారు. ఆ 1 minute టైంలో మీరు కంప్లీట్లీ మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. లైక్ యూ కెన్ మేక్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ అండ్ యూ కెన్ ఎండ్. అంటే మీరు స్టార్టింగ్లో ఏ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నారు అండ్ ఎండింగ్ ఎలా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు, ఇదంతా మీరు నియర్లీ ఒక 1 minute మాట్లాడాలి. ఇఫ్ యూ ఆర్ క్రాసింగ్ ద టైమ్ లిమిట్ మోర్ దెన్ 1, definitely the interviewer will stop you and he will ask the questions based on that. మీరు ఆ క్యూ కార్డ్కి ఇచ్చిన ఆన్సర్ బట్టి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ he or she will say that okay, your interview is done and go for your next part of exam, that is reading, writing and listening test. అండ్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ఏంటంటే ఒక ఓల్డ్ లేడీ అండ్ షీ ఈజ్ అన్ అమెరికన్, షీ ఈజ్ ఇన్ వైట్ కలర్ అండ్ హ్యావింగ్ వెరీ షార్ట్ హెయిర్.